నమస్తే అండి. ఇండియన్ గ్యాస్‌లో బుకింగ్ చేయడం అంటే ఇప్పుడు మిస్డ్ కాల్ నంబర్స్ కొడితే సర్వర్ బిజీగా ఉండి చాలా మందికి షార్ట్‌లీ అని మెసేజ్ వస్తుంది. ఎంతకు బుకింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనము 5 మినిట్స్‌లో బుకింగ్ ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బుకింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ప్లే స్టోర్‌లోకెళ్ళండి. ప్లే స్టోర్‌లోకెళ్ళాక మీకు సెర్చ్ కొట్టండి. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. ఇది ఇండియన్ ఆయిల్ వాళ్ళది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ అనేది మీరు డైరెక్ట్ చూసుకోండి. ఇండియన్ ఆయిల్ ONE1 ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మనము వితిన్ 5 మినిట్స్ అండి. మనకు ఒక ఓన్లీ రిజిస్టర్ మొబైల్ ఏదైతే మొబైల్ నెంబర్ మనం గ్యాస్ మిస్డ్ కాల్ కొడుతున్నామో అదే మొబైల్ నెంబర్ తోటి ఈజీగా 5 మినిట్స్లో మనం బుకింగ్ అనేది మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయింది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక దీంట్లోనే మనం ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అండి సెల్ఫ్గా. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ కూడా ఓకే చేయండి. మనకి ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చాక ఈ స్క్రీన్లో మనం డైరెక్ట్ ఇక్కడ రిఫిల్ ఆర్డర్ అని ఉంది కదండి, రిఫిల్ ఆర్డర్లో టిక్ చేయండి. ఇక్కడ రిఫిల్ ఆర్డర్ అని వచ్చింది. రిఫిల్ ఆర్డర్ ఇక్కడ చూడండి కదా, స్కిప్ బయోమెట్రిక్. ఇక్కడ మనం లాగిన్ కొట్టాక ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, రిజిస్టర్ నవ్ అని కొట్టండి. ఇక్కడ రిజిస్టర్ నవ్లో ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర స్టార్ చూపిస్తుంది. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అండి. ఉంటే కొట్టండి, లేదంటే వదిలేయండి. ఇప్పుడైతే మనం ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ చేద్దాము. ఇక్కడ అగ్రి కొట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టాక ఇక్కడ అగ్రి కొట్టండి. కొట్టాక కంటిన్యూ నొక్కండి. ఇక్కడ కొట్టాక ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయండి. అన్ని స్టార్ అవి ఇవన్నీ వస్తాయి. పేరు మాత్రం అట్లా నార్మల్గా వస్తుంది. మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ అనేతోటి ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది మనకు ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉందో ఇప్పుడు మనం కొట్టామో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఓటీపీ నెంబర్ కొట్టాలి. ఆ ఓటీపీ 4 అంకెలు వస్తుందండి. ఆ ఓటీపీ కొట్టాక పాస్వర్డ్ అనేది మనం నార్మల్గా నేము *12 ఇక్కడ అట్లీస్ట్ 8 డిజిట్స్ అని ఉన్నది. ఒకటి ఆల్ఫాబెటిక్, ఒకటి నెంబరు, ఒకటి అదని పెట్టేసి పెట్టాలి. నేనైతే పాస్వర్డ్ ఇస్తున్నాను. ఒకటి ఆల్ఫాబెటిక్ ఉండాలండి, ఒకటి పెద్దది ఉండాలి, ఒక అక్షరం పెద్దది ఇంగ్లీష్లో, తర్వాత *12 అన్నా లేకపోతే @12 మీ ఇష్టం, ఒకటి అయితే పెట్టాలి. చూడండి, ఇక్కడ మనకు ఏవైతే అన్నీ రైట్ గ్రీన్లో రైట్ వచ్చింది. ఈ రైట్ అనేది రావాలి మనకు, ఓకేనా? అప్పుడు మనం ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అని టిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ వెరిఫై అయిపోయాక వెంబడే క్రియేట్ అవుతుంది. చూడండి, పాస్వర్డ్ మీకు ఎగ్జాంపుల్గా ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడు పేరు అనుకుంటే ABCDEF చూడండి, ఇక్కడ ABCD పెట్టాను. ఇక్కడ @12 ఈ మోడల్గా మీరు ఇచ్చుకోండి పాస్వర్డ్. ఎందుకంటే ఒకటి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, మిగతా స్మాల్ ఉండాలి. @12 ఈ రకంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు ఇట్లా చూపిస్తున్నాను, చూసుకోండి, ఓకేనా? అంది మీరు ఎనేబుల్ టు బయోమెట్రిక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నా. ఇక్కడ మొబైల్ నెంబర్తో మనకు లాగిన్ స్క్రీన్ వచ్చిందండి. ఇంతకుముందు మనం ఏదైతే మనం ఇచ్చామో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబరు యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ ఏమో ఇది పెట్టేసి ఇప్పుడు మనం ఇచ్చిన పాస్వర్డ్ అయితే కొట్టండి. చూడండి, ఇప్పుడు లాగిన్ అయిపోయింది. ఇక్కడ సెండ్ నోటిఫికేషన్ అడుగుతుంది, అలో చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ చేశాక ఇక్కడ పేరు వచ్చింది, ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడైతే ఇచ్చింది కదా, ఇక్కడ రిఫిల్ ఆర్డర్ అండి. రిఫిల్ ఆర్డర్ మీద టిక్ చేయండి. ఇక్కడ రిఫిల్ ఆర్డర్ మీద టిక్ చేసేటప్పుడు ఇక్కడ మీ ఏజెన్సీ పేరు రిఫిల్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ సిలిండర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ఆర్డర్ మీద టిక్ చేయండి. ఇక్కడ మీకు బుకింగ్ ఆర్డర్ ప్రాసెస్డ్, డైరెక్ట్ మనకు బుకింగ్ అనేది అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు